అంటే కైసర్తో అల్లా మీకు విజయం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మీరు దజ్జాల్తో యుద్ధం చేస్తారు, అప్పుడు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మీకు విజయం ప్రసాదిస్తాడు అని ఇలాంటి విషయాలు 5419వ హదీస్ మిస్కాతుల్ మసాబీలో సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఔఫ్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం ప్రకారం తబూక్ యుద్ధం సందర్భంగా నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు చర్మం ఖైమాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరియు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నువ్వు ప్రళయం సంభవించడానికి ఈ 6 విషయాలను లెక్క పెట్టుకొని చెప్పారు. ఏంటి 6 విషయాలు? నా యొక్క మరణం మొదటిగా, అంటే అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణం నుంచి ఇక తర్వాత వచ్చే సంఘటనల గురించి చెప్పారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. తర్వాత రెండవది బైతుల్ ముఖద్దస్ విజయం. మూడవది పశువుల్లో వ్యాపించినట్టు మీలో కూడా అంటువ్యాధి వస్తుంది. అలానే నాలుగవది ధన సంపదలు ఎంత అధికంగా వ్యాపిస్తాయంటే ఎవరికైనా సరే 100 అస్రఫీలు ఉచితంగా ఇచ్చినా కూడా ఇంకా అయిష్టంగానే ఉంటాడు. ఇక ఐదవది అనేక ఉపద్రవాలు, ఒకదాని తర్వాత ఒకటి ఉపద్రవాలు, అనేక కష్టాలు, భూకంపాలు లేదా ఇంకేదన్నా విషయాలు, ఇంకేదన్నా ఇలా ఒక ఉపద్రవాలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అది అయ్యేలోపు ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇట్లా అరబులోని ఏ ఇల్లు దాని నుండి తప్పించుకోలేదు అని. ఇక ఆరవది మీకు రోమీల మధ్య ఒప్పందం జరుగుతుంది, అయితే వారు దాన్ని భంగం చేస్తారు, మీతో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు, 80 జెండాలు తీసుకొని మీపై దాడికి సిద్ధపడతారు. ప్రతి జెండా కింద 12,000 మంది సైనికులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాలు. ఇక కుస్తుంతునియా విజయం జరుగుతుంది. జైతున్ అనే చెట్టుకు ఆ యొక్క విజయానికి సంబంధించినటువంటి, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వారి యొక్క కరవాలాలు దానికి వేలాడదీస్తారు. దజ్జాల్ బయటికి వస్తాడు, దజ్జాల్తో కూడా యుద్ధం జరుగుతుంది. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు మరి బయటకు ఆయన పైనుంచి ఆకాశాల నుంచి మళ్ళా భూమి మీదకి దిగి వస్తారు. ఆయన వచ్చే ముందే మహదీ రజల్లాహు గారు వచ్చి ఉంటారు. మరి ఈసా అలైహిస్సలాం గారు ఒక బల్లెంతో దజ్జాల్ని సంహరిస్తారు. దాని తర్వాత తక్బీర్ నినాదాలతో కుస్తుంతునియాపై విజయం అనేది చేకూరుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ అనే ఇలాంటి అనేక రకాల మరి తక్బీర్లతోటి ఆ యొక్క విజయం అనేది చేకూరుతూ ఉంటుంది.